నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ తిరుగుతున్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు, 16 ఏళ్ల లోపు వారిని రాత్రి 11 తర్వాత రానివద్దు. పుష్ప 2 తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం. తల్లి మరణం, చిన్నారి ప్రాణాపాయ స్థితి దారుణం. ప్రభుత్వమే నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలి, అప్పటిదాకా మా ఆదేశం వర్తిస్తుంది. తలల లెక్కతో వక్ఫ్ బిల్లుకు జేపీసీ ఓకే, విపక్షాల అభ్యంతరాలు చెత్తబుట్టలోకి. ఎన్డీఏ సభ్యుల సవరణలకు గ్రీన్ సిగ్నల్. వివాదం లేని వక్ఫ్ ఆస్తుల్లో జోక్యం వద్దు. తెలుగుదేశం కీలక సవరణకు ఆమోదం. క్రూర చట్టం కాషాయకరణ ప్రయత్నం. ప్రజలే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ప్రతిపక్షాల సభ్యుల సంయుక్త ప్రకటన. టకీగా భరోసా. రైతుల ఖాతాల్లో నగదు జమ. 4.4 లక్షల మందికి 569 కోట్ల సాయం. రైతు కూలీలకు 10 కోట్ల ఆత్మీయ భరోసా. ఒకే రోజు 4 పథకాల అమలు ప్రారంభం. 561 మండలాల్లో 577 గ్రామాల్లో లబ్ధిదారులు. 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు. 1,00,000 మందికి పైగా కొత్తగా చేర్పు. 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు. ఇండ్ల కోసం 80 లక్షల మంది దరఖాస్తులు. ఇప్పటికే 40 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి. ఇళ్ల స్థలాలు ఉన్నవారు 21 లక్షల మంది, స్థలాలు లేనివారు 18 లక్షల మంది. వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం తుమ్మల. అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా. మనది నమ్మకమైన భాగస్వామ్యం, దానికి కట్టుబడి ఉన్నాం. ట్రంప్నకు మోదీ ఫోన్. కలిసి పనిచేసేందుకు నిర్ణయం. త్వరలో భేటీ. అక్రమ వలసదారుల కోసం గురుద్వారాల్లో తనిఖీ. ట్రంప్ సర్కారుపై సిక్కు సంస్థల మండిపాటు. స్టాక్ మార్కెట్ల భారీ పతనం. ఈ నెలలో 32 లక్షల కోట్ల గల్లంతు. అమెరికా మార్కెట్లకు చైనా డీప్సీక్ షాక్. ఇందిరాగాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. ఇది గాంధీ గాడ్సే పరివార్ మధ్య యుద్ధం. గాడ్సే వైపు మోదీ, గాంధీ వైపు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలుద్దాం. రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ యత్నం, దాన్ని పరిరక్షించేందుకు పోరాడదాం. మధ్యప్రదేశ్ ఇండోర్లు సభలో రేవంత్. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు 3,000 డిమాండు. లంచం తీసుకున్న వార్డ్ ఆఫీసరు. ఖమ్మం జిల్లాలో ఘటన. ఆర్టీసీలో సమ్మె సైరన్. 21 డిమాండ్లతో ఈడీకి జేఏసీ నోటీసులు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలి. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. బస్ భవన్ ముందు ధర్నా. ఏడాదిన్నరలో 80 సర్జరీలు. జననిలో 54, అర్ణలో 6, అలకనంలో 20. దాత గ్రహీత వైద్యుడు ఎవరికీ తెలియదు. అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సాప్లోనే. కిడ్నీ రాకెట్ వెలుగులో కీలక విషయాలు. గద్దర్కు పద్మ అవార్డు ఇయ్యం, పక్కా ఇయ్యం. మా కార్యకర్తను చంపితే పాటలు పాడాడు, పోలీసులు మర్డర్ చేసిండు, ఆయన పేరేలా పంపుతారు? నక్సల్ భావజాలు ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మారిస్తే ఊరుకోం. బండి సంజయ్. కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిరా, లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకోండి. ఆలింగనం చేస్తున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా? బీజేపీ వారికి అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా? బండి సంజయ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. గద్దర్ను కేసీఆర్, బండి అవమానించారు. విప్ ఆది. మధ్యాహ్న భోజనం ధరలను 50% పెంచాలి. ఇంటర్ విద్యార్థులకు భోజనం పెట్టాలి. గురుకుల హాస్టళ్లను శుభ్రత పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ నివేదిక. జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో రోజువారీ విచారణ. సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షించాలని సూచన. ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులకు వర్తిస్తుందని స్పష్టీకరణ. వేరే రాష్ట్రానికి బదిలీ చేయక్కర్లేదని వెల్లడి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఉపసంహరించుకున్న రఘురామకృష్ణరాజు. బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్. 325 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించనున్న భారత్. దానిపైన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో నిర్మాణం. డ్రాగన్ వాటర్ బాంబ్ రిజర్వాయర్ అడ్డుకట్ట. మహారాష్ట్రలో జీబీఎస్ తొలి మరణం. గీలన్బా సిండ్రోమ్ లక్షణాలతో సోలాపూర్లో వ్యక్తి మృతి. 110 కేసులు. పూణేలో 16 మందికి వెంటిలేటర్పై చికిత్స. కలుషిత నీరే కారణం. 7 వైద్యులతో కేంద్ర బృందం. మళ్లీ కైలాష్, మానస్ సరోవర్ యాత్రలు. నేరుగా తిరిగే విమానాల పునరుద్ధరణ. భారత్ చైనా అంగీకారం. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ వేడి. మార్చి 29న ఖాళీ కానున్న 8 సీట్లు. పట్టభద్రుల స్థానంలో జీవన్ రెడ్డిపై పోటీపై అస్పష్టత. ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన. జీవన్ రెడ్డిని పోటీకి దింపాలన్న అధిష్టానం సూచన. రేసులో రమణారెడ్డి, నరేందర్ రెడ్డి. 5 ఎమ్మెల్యే కోటాలో 3 కాంగ్రెస్కు దక్కే ఛాన్సు. టికెట్ల కోసం ఆశావాహుల ముమ్మర యత్నాలు. సూర్యాపేటలో యువకుడి హత్య. ఫోన్ ట్యాపింగ్ కేసు. తిరుపతన్నకు బెయిల్. 10 నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట. వక్ఫ్ బిల్లుపై విపక్షాల సవరణలకు తిరస్కరణ. వలసలను అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. సైనిక విమానాలు తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం. ఇరుగు పొరుగు దేశాల ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాలో తనిఖీలపై సిక్కుల మండిపాటు. బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం, దాన్ని మార్చాలని భాజపా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యలను అడ్డుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి.
గంగలో మునకతో దారిద్ర్యం నశిస్తుందా? జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఖర్గే ఎవరి మనోభావాలను గాయపరచడం తన అభిమానం కాదని వ్యాఖ్య. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం వద్ద పూజల్లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి, వివాహాలు, విడాకులు, సహజీవనాలు ఆన్లైన్ నమోదు తప్పనిసరి. నాలో భారత డిఎన్ఏ ఉంది. ఇండోనేషియా అధ్యక్షుడు. భూదాన్ భూముల దారాదత్తంపై స్పందించరా? అమోయ్ కుమార్పై విచారణ నివేదిక ఏది? వివరాలు సమర్పించుకుంటే వ్యక్తిగతంగా హాజరు కావాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. అమెజాన్కు 102 కోట్ల బురుడి. హైదరాబాద్లోని కాల్ సెంటర్ కేంద్రంగా మోసం. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంస్థ ఫిర్యాదు. 22 మందిపై కేసు. 6,87,677 మందికి 4 సంక్షేమ పథకాల్లో తొలి రోజు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాల్లో 569 కోట్ల. రైతు భరోసా. వ్యవసాయ కూలీలకు 10 కోట్లు. 563 గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇళ్ల పత్రాలు. గవర్నర్ గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితులు ఇవ్వబోం. ఆయన 100 మంది భాజపా కార్యకర్తలను, పోలీసులను హత్య చేసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫారసు చేయాలి. ఆర్టీసీలో మొగనున్న సమ్మె సైరన్. ఫిబ్రవరి 9 లేదా తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసు. 16 ఏళ్లలో పిల్లలు రాత్రి 11 తర్వాత థియేటర్లకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి. సూర్యాపేటలో పర్వత్య. మిర్చి రైతుకు తెగుళ్ల కాటు. దిగుబడి తగ్గి నష్టాల పాలు. పంటను తొలగించిన మొక్కజొన్న అపరాలపై సాగుపై దృష్టి. పొద్దున 11 లోపు రాత్రి 11 తర్వాత మైనర్లకు సినిమా అవకాశాలు ఇవ్వద్దు. 4.41 లక్షల మందికి రైతు భరోసా. అక్రమ వలసదారుల కోసం గురుద్వారాల్లో సెర్చింగ్. కుంభమేళాలకు హాజరైన 14 కోట్ల మంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య గద్దర్వార్. రాజ్యాంగంపై మోదీ అమిత్ షా కుట్రలు. బీజేపీకి రిజర్వేషన్లంటే నవ్వులాట. సీఎం రేవంత్. దేశంలో 2 పరివారాల నడుమ యుద్ధం. రాజ్యాంగాన్ని మార్చేందుకు గాడ్సే పరివార్ పన్నాగం. పరిరక్షించేందుకు గాంధీ పరివారం పోరాటం. కాళేశ్వరం బ్యారేజీల స్థలాలు కరెక్ట్ కాదు. సిడబ్ల్యూసీ అప్పట్లోనే చెప్పింది. ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు. మహారాష్ట్రలో కొత్త వ్యాధి. జీబీఎస్తో ఒక మృతి. ఇప్పటిదాకా 101 కేసులు. కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం. ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం. ఉత్తరాఖండ్లో అమల్లోకి యూసీసీ. సవరణలకు ఆమోదం. వక్ఫ్ సవరణ బిల్లుకు సమీక్షించేందుకు ఏర్పడిన జేపీసీ ఎన్డీఏ కూటమి నేతలకు సూచించిన ప్రతి సవరణకు ఆమోద ముద్ర వేసింది. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి. పౌరులందరికీ సమాన హక్కుల లక్ష్యంతో తెచ్చిన ఉమ్మడి పౌరస్మృతి తొలిసారిగా ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చింది. ట్రంప్కు మోదీ ఫోన్. అమెరికా అధ్యక్షుడినిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఆ వయసు పిల్లలకు నో ఎంట్రీ. మధ్యాహ్నం అధ్వానం. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంపై విద్యా కమిషన్ నివేదిక. చాలీచాలని మిస్ఛార్జీలతో పోషకాహారం అందేదిలా. ఆహారం కలుషితం కావడానికి కారణాలలో సరుకులు కొనేందుకు కార్పొరేషన్ ఉండాలి. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల మెనూ దారుణమనే అభిప్రాయం. విద్యాసంస్థలన్నింటికీ ఒకే విధానం అవసరమని స్పష్టీకరణ. వైఎస్ జగన్ కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీకి అవసరం లేదు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. సిబిఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుంది. రోజువారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక హైకోర్టు ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు. రఘురామ పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం. కొత్త పట్టాలకు కూడా భరోసా. ఈ ఏడాది జనవరి 1 లోపు రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యవసాయ భూములకు వర్తింపు. సూపర్ 6 ఇవ్వలేము. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అర్థం చేసుకోండి అని ఒక ప్రత్యేక స్టోరీ. ఓవైపు గాంధీ పరివార్, మరోవైపు గాడ్సే పరివార్. దేశంలో ఈ రెండు పరివారాల మధ్య యుద్ధం జరుగుతోంది. యుద్ధం తర్వాత గాజాలోకి వెళ్తున్నటువంటి పాలస్తీనా పౌరులు. దావోస్ పెట్టుబడులు 6 గ్యారెంటీలాగాయి. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో కేటీఆర్. మేము మారాం. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల కొత్త జీవితం. నెల రోజులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 39 మంది. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధుల నిర్వహణ. మళ్ళీ మానస సరోవర యాత్ర. చైనాకు నేరుగా విమాన సర్వీసులు. సంబంధాలపై బలోపేతానికి చర్యలు. సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై నేటికి 75 ఏళ్లు. ప్రజా ప్రయోజనాలు కాపాడంలో సుప్రీం కమాండ్. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు.